నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దేశంలో గడిచిన 10 ఏళ్లుగా దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. నూతన విద్యా విధానం అనేది బీజేపీ తన ఐడియాలజీని డంప్ చేయడం కోసం ప్రవేశపెట్టిందని చెప్పి కాలం చెల్లిన కమ్యూనిస్టులు, అలాగే లెఫ్టిస్ట్ ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరు పెట్టేస్తున్నారు దేశం మొత్తం మీద. అసలు ఏముంది, చరిత్ర వక్రీకరణ అనేది వాళ్ళ భావన. వాళ్ళు ఇక వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న మేధావులుగా తమను తాము క్లెయిమ్ చేసుకునేవారి భావన. వాళ్ళు మేధావులు కావచ్చు కాకపోవచ్చు, అది వేరే విషయం. అయితే కేవలం చరిత్ర ఒక్కటే మారుస్తున్నారా నూతన విద్యా విధానంలో, లేకపోతే డిఫరెంట్ డిసిప్లిన్స్ని అమల్గమేట్ చేసి ఒక కొత్త వ్యవస్థ సృష్టించబట్టానికి హేతు అవుతున్నారా? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కమిషన్ ఏర్పాటై కూడా దశాబ్ద కాలం అయింది. దానికి వివిధ రంగాల్లో నిపుణులు, వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు, కేవలం లెఫ్టిస్టులు ఆరోపిస్తున్నట్టు ఏదో బీజేపీ మూలాలో విహెచ్పి మూలాలో ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు నేపథ్యాలు వేరు, అలాగే వాళ్ళ అకాడమిక్ డిసిప్లిన్ వేరు, వాళ్ళు పనిచేసిన రంగాలు వేరు. వీళ్ళందరితో పాటు అసోసియేట్ అయ్యి ఎన్ఈపికి సహకరిస్తూ వస్తున్న విద్యాభారతి వైస్ ప్రెసిడెంట్, అలాగే ఏబీవీపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహించిన పుట్టి మురళీ మనోహర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే మురళీ మనోహర్ గారు. నమస్తే. ఎన్ఈపి నిజంగా అండి, ఇట్ హాస్ లెఫ్ట్ సెవరల్ సస్పిషన్స్ అండ్ ఇట్ హాస్ స్ప్రెడ్ సెవరల్ సస్పిషన్స్ ఆల్సో. బోల్డెన్ సందేహాలు మిగిల్చింది, బోల్డెన్ సందేహాలు సృష్టించింది. అంటే సమాజానికి తెలవాల్సినంతగా తెలవలేదేమో ఎన్ఈపి గురించి అనే ఒక అభిప్రాయం అయితే అక్రాస్ ద నేషన్ వినిపిస్తుంది. మీరు 4-5 యూనివర్సిటీలకి ఈసీ మెంబర్గా ఉన్నారు, ప్రస్తుతం విద్యాభారతికి కూడా ఉన్నారు, ఉపాధ్యక్షులుగా ఉన్నారు, అండ్ అలాగే జేఎన్యూ ఈసీ మెంబర్గా ఇంకా 2-3 డీమ్డ్ యూనివర్సిటీలకు కూడా ఉన్నారు. రకరకాల విద్యా విధానాలను మీరు పరిశీలించిన వాళ్ళు. సరే, ఎంతసేపటికి బీజేపీ లైన్స్ అంటే వీళ్ళు అనేది, నేను బీజేపీ అంటున్నట్టుగా ఎమోషనల్గా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చరిత్రని వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి, అసలు చరిత్ర ఏంటో ముందర తెలియాలని చెప్పేసి ఎన్ఈపీ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ నేను బీజేపీని తీసుకురావట్లేదు, కేంద్ర ప్రభుత్వం చేసుకుంది. ఈ రెండు అభిప్రాయాల మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి, వ్యత్యాసం ఏంటి, సానుకూలతలతో కూడిన అంశాలు ఏంటి చెప్పగలరా? వండర్ఫుల్. మీరు చాలా బేసిక్ క్వశ్చన్స్ చేశారు. దీంట్లో ఒక విషయం మనం మర్చిపోకూడదు ఏంటంటే, పాలసీ ఎన్ఈపి 2020 ఈజ్ ఏ పాలసీ. తర్వాత చరిత్ర మార్చారు, సిలబస్ మార్చారు, కరికులం మార్చారు. కరికులం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలసీ. పాలసీ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, హౌ ఎడ్యుకేషన్ ఈజ్ హ్యాపెనింగ్, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది, ప్రస్తుత క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉన్నాయి, టీచర్ ఎలా ఉన్నాడు, ఇది కరెక్ట్గానే ఉందా, తప్పు ఉందా, ఇది పాలసీ. 68లో వచ్చింది మొదటి పాలసీ, కొఠారి కమిషన్ అని మనకు తెలుసు. తర్వాత 86లో రాజీవ్ గాంధీ పీరియడ్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. అప్పుడు ఎన్పిఈ అన్నారు, నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ అన్నారు. ఇప్పుడు ఎన్ఈపి అన్నారు. 34 ఏళ్ల తర్వాత మన పాలసీ చేంజ్ అనేది లేదు, మన ఎడ్యుకేషన్ పాలసీ. కనుక ఈ 34 ఏళ్లలో మచ్ వాటర్ హ్యాస్ ఫ్లో, చాలా మార్పు వచ్చింది. దేశం మారింది, ప్రపంచం మారింది. 34 ఏళ్ల క్రితం మొబైల్ లేదు, అసలు ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదు, బిగ్ డేటా అనాలిసిస్ టెలిఫోన్ సౌకర్యమే ఉండేది కాదు, ఇదే లేదు. కనుక ఇప్పుడు ఏముంది అని అంటే, ఇంటర్నెట్ కాదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, బిగ్ డేటా అనాలిసిస్ వచ్చేసింది. ప్రపంచం మారిపోయింది, చాలా వేగంగా ఇంత వేగంగా మారుతున్న ఈ రోజుల్లో కూడా 34 ఏళ్ల క్రితం ఉండేటువంటి విద్యా విధానాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? బాగుందా? పోనీ 34 ఏళ్ల నాటి విద్యా విధానం, రాజీవ్ గాంధీ పీరియడ్లో వచ్చిన విద్యా విధానం, ఇది బాగుంది అని చెప్తే పర్వాలేదు. బాగలేదు అంటే ఏం బాగలేదు అనేది చర్చ చేయాలి. కానీ చర్చ దేనిపైన జరుగుతుంది అంటే, అయ్యో సిలబస్ మారిపోయింది, అది మారిపోయింది, మొఘల్ చరిత్ర పోయింది, లేకపోతే పీరియాడిక్ టేబుల్ ఏమో అయిపోయింది, శాస్త్రీయ విద్య అంతా ఖతం అయిపోతుంది, కాషాయ విద్య వచ్చేస్తూ ఉంది. నేనేమంటున్నాను, ఒక పాఠం గురించి మాట్లాడుతున్నారు. ఒక పాఠము, అది సోషల్ స్టడీస్లను లేకపోతే ఇంకేదో దీంట్లో. సైన్సెస్ అయితే మారవు కదా. కనుక మరి న్యూటన్ చెప్పిన
అదేంది భూమి ఆకర్షణ శక్తి కానీ Newton's third law of motion అయితే అదే ఉంది. న్యూటన్ లాస్ కానీ ఇవేమి మార్చడానికి వీల్లేదు. మీరు నేను మార్చేది పైథాగరస్ ఆర్కిమెడిస్ సూత్రాలు అలాగే ఉన్నాయి. మ్యాథమెటిక్స్ ఏం మారదు, ఏమీ మారవు. మారితే గీరితే మీరు 2 పాఠాల గురించి మాట్లాడుతున్నారు. ఈ మొత్తం పాలసీనే తప్పు అనే పద్ధతిలో మాట్లాడుతారు. అందుకని 2 చాలా భిన్నమైనటువంటి విషయాలు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని ప్రతి 5 ఏళ్లకు 10 ఏళ్లకు మారుతుండాలి. అది కూడా మారడం లేదు. అది కూడా కరికులం ఫ్రేమ్వర్క్ ఏమో కరికులం గురించి మాట్లాడుతుంది, పాఠ్యాంశాల గురించి మాట్లాడుతుంది. పాఠ్యాంశాల గురించి చర్చ వేరే, పాలసీ గురించిన చర్చ వేరే. కన్ఫ్యూజన్ పాపం మాట్లాడేవాళ్ళు విమర్శకులు ఏం విమర్శిస్తున్నారో వాళ్ళకి తెలియని పద్ధతిలో విమర్శిస్తున్నారు. ఆ విషయం మనకు క్లారిటీ ఉండాలండి. పాలసీ విషయంలో NEP 2020 అని అంటారు దీన్ని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది కనుక ఎవరైనా చదవచ్చు. మీరు చెప్పినటువంటి మిస్అండర్స్టాండింగ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా అక్కడక్కడ స్ప్రెడ్ అయినటువంటి విషయం ఉన్నప్పటికీ, మిస్అండర్స్టాండింగ్ కన్నా రాంగ్ నోషన్స్ స్ప్రెడ్ చేసే వ్యవస్థలు బలోపేతమైనయేమో అని అనిపిస్తుంది. సహజం అంటే మార్పుకి వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది, సకారాత్మక మార్పుకి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో టిప్పు సుల్తాను, గజనీ మహమ్మద్ గోరీ, అక్బర్, బాబర్ వీళ్ళందరినీ దేశభక్తులుగా చిత్రీకరించిన చరిత్రను చదివిన వాళ్ళు నేను కూడా ఉన్నా. పరమత సహనం అంటే ఏంటో బాబర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, అక్బర్ దగ్గర నుంచి నేర్చుకోవాలని చదివిన వాళ్ళు నేను నిజమే అనుకున్నా, నాకు తెలీదు. మరి ఈరోజు జర్నలిజంలోకి వచ్చి ఇన్నేళ్ళ అయిన తర్వాత మళ్ళీ మన చరిత్ర అసలు ఏం జరిగిందని చెప్పుకుంటే మన వీరులు ఎవరు, మన యోధులు ఎవరు? మహారాణా ప్రతాప్, లేకపోతే ఒక శ్రీకృష్ణదేవరాయలు, అలాగే టిప్పు సుల్తాన్ అరాచకాల మీద పోరాడిన యోధులు. దీపావళి దేశం మొత్తం జరుపుకుంటుంది, ఒక శ్రీరంగపట్నం జరుపుకోదు. ఆ రోజు కొన్ని వందల మంది హిందువుల్ని ఊచకొత కోసాడు టిప్పు సుల్తాన్. ఇవాళకి ఆ రోజు అందుకని జరుపుకోరు ఆ ఊళ్ళో. సో ఇలాంటివన్నీ మరుగున పడిపోయినాయి. అతన్ని ఒక స్వాతంత్ర సమరయోధుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగితే అవి చదువుకుంటున్నా ఇక్కడ దాకా మేము వచ్చిందని అనుమానం నాకు కూడా కలిగింది. తప్పేం లేదు కదా, అసలు మనం ఎక్కడి నుంచి ఉన్నా, మన మూలాలు ఏంటి, మన యోధులు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడంలో తప్పలేదు కదా. అయితే మీరు అన్నట్టు నేను ఒక మాటలో దీన్ని చెప్పగలను. ఏంటంటే భారతదేశంలో విద్యలో లేనిది ఏంటంటే భారత్ లేదు. భారతదేశం విద్యలో భారత్ లేదు, ప్రపంచమంతా ఉంది, భారతీయత లేదు. కనుక ఇండియాలో ఉన్న స్టూడెంట్కు ఇండియాన్ గురించిన నాలెడ్జ్ లేదు. మీరు ఎప్పుడైనా అండి ఎడ్యుకేషనల్ హెరిటేజ్, విద్య యొక్క మన వారసత్వం ఏమైనా ఉందా ఈ దేశం? బ్రిటిష్ వాడు వచ్చాక విద్య వచ్చింది, సిద్ధం చేసి పారేశాడు కదండి. వాడు వచ్చాక విద్య వచ్చింది అనేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాడు వచ్చాడు కనుక కాస్త 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకున్నాము, చదువు వచ్చింది అని. వాడు చేసిందే బేసిక్గా కొట్టిందే ఎక్కడ అంటే 1835లో మెకాలే వచ్చాక ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి, ఇంగ్లీష్ రాని వాళ్ళంతా విద్య లేని వాళ్ళు కనుక అక్షర జ్ఞానం లేని వాళ్ళు నిరక్షరాస్యులు చేశాడు. అంతకుముందు విద్య ఉంది మన దగ్గర, యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేనప్పుడు మన దగ్గర విశ్వవిద్యాలయాలు 3వ శతాబ్దం 4వ శతాబ్దం 60 విశ్వవిద్యాలయాలు ఉండేవి. తక్షశిల, నాలంద అలాంటివి అన్నీ కూడా ఉండేటివి. కానీ మనం మైండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే బ్రిటిష్ వాడు రాకపోతే మనకు విద్యనే లేదు, విద్య అంటేనే ఇంగ్లీష్ అని. అది కదా సమస్య. అందుకే నేను బేసిక్ విషయం ఏమంటున్నా అంటే పాలసీలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. స్వతంత్రం వచ్చాక కూడా మనం మెకాలే ఇచ్చిన విద్య క్లర్క్స్ని తయారు చేయడానికి 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని వాడికి కావాల్సిన వాడి ఇండస్ట్రియలైజేషన్ చేస్తున్నాడు, దానికి కావాల్సిన క్లర్క్స్ పని. అందుకే మీరు ఫిలాసఫిక్గా మాట్లాడితే మెకాలే విద్య మనం కంటిన్యూ చేసాం స్వాతంత్రం వచ్చాక. దానికి కారణంగా వచ్చింది ఏంటంటే క్లాస్ రూమ్లో ఎప్పుడైనా విద్యార్థి ప్రశ్నిస్తాడండి, ప్రశ్నించని విద్య తయారు చేశాడు. వినాలి అంతే, ఎందుకంటే చెబితే వినాలి. మొత్తం దేశం అంతా కూడా చదువుకున్నవాడు చెప్పింది వినాలి, చేతులు కట్టుకొని వినాలి. అది కూడా క్లర్క్స్ని తయారు చేశారు. అందుకే ప్రశ్నించే తత్వమే కోల్పోయాం. మన విద్య, మన ఫిలాసఫీ, ఇండియన్ ఎడ్యుకేషన్లో ఏ రోజు కూడా ప్రశ్ననే ఆధారం, హేతు ఆధారం. కనుక డిబేట్, డిస్కషన్స్ ఇవన్నీ కూడా మన విద్యలో ఉండేటివి ఒకప్పుడు. కనుక ఈ డిబేట్, డిస్కషన్స్ అన్నీ కోల్పోయి టీచర్ చెప్పింది వినాలి అని క్వశ్చన్ అనేది రద్దయిపోయింది. తర్వాత మన ఎడ్యుకేషన్ గురుకుల ఓపెన్ ఎడ్యుకేషన్, ఇది అండర్ వన్ రూఫ్ కాదు. కనుక డూయింగ్ అండ్ లెర్నింగ్, సీయింగ్ అండ్ లెర్నింగ్ లాంటివన్నీ ఉండేటివి. ఎప్పుడైతే బ్రిటిష్ విద్య క్లాస్ రూమ్లోకి పరిమితమైందో, ఇండస్ట్రీ ఎలా నడిపాడో స్కూల్ కూడా అలాగే నడిపాడు. 9 to 5 కూర్చోవాలి క్లాస్ రూమ్లో వచ్చి. కనుక క్లోజ్డ్ ఎడ్యుకేషన్లో వచ్చేసాం మనమంతా కూడా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రియలైజ్ అవుతాం వాట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్లో మన పిల్లలంతా కూడా ఇప్పుడు మనమంతా నినాదం ఏందండి, స్కిల్ ఇండియా, స్కిల్ ఇండియా.
వై దిస్ ఇది స్లోగన్, వీ హ్యావ్ మిస్డ్ స్కిల్స్ కదా. కనుక నేను ఉదాహరణకు నేను మా ఫాదర్ వడ్రంగి అనుకున్నా, నాకు సహజంగా అందేది. ఇప్పుడు అది కూడా అందడం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను 10th చదివాను, ఇంటర్ చదివాను. కనుక ఆ వృత్తి చేయడం నీచమైన పని. ఈ చదువు అలా చేసింది నన్ను. కనుక ఈ చదువులో పనిస్తలేను, అక్కడ వృత్తిలో ఫెయిల్ అయిపోయినా, రాణించలేకపోతాను. వృత్తి రాదు నాకు, దాన్ని నీచంగా చూస్తాను నేను. అలాంటి చదువు ఇది. ఎంత స్కిల్ ఉందండి అందులో? స్కిల్ ఉంది కదా. ఇప్పుడు స్కిల్ మిస్ అయిపోయింది, ఇక్కడ క్వాలిటీ లేదు నా ఎడ్యుకేషన్లో. ఇలాంటి పాలసీ మనం కంటిన్యూ చేసాం ఇన్నేళ్ల నుంచి కూడా. అందుకే ఇప్పుడు స్కిల్ అంతా మిస్ అయిపోయి స్కిల్ ఇండియా అని అంటున్నాం. సో అలా మన ఎడ్యుకేషన్ ఏ రోజు కూడా, ఎడ్యుకేషన్ అంటేనే రీడింగ్ అండ్ రైటింగ్ మన దృష్టిలో. ఇప్పుడు అంటే చదువు అంటే ఏంటండి, రీడింగ్ అండ్ రైటింగ్, లేక మగ్గింగ్ ఎక్కువగా అయితే ఐఐటి ఎన్ఐటి, ఇది ఎడ్యుకేషన్ కదా. కానీ డూయింగ్ అండ్ లెర్నింగ్ కూడా ఎడ్యుకేషన్ అని ఎవరికి తెలియదు మనకు. ఇప్పుడు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. యూ డూ సంథింగ్ అండ్ లెర్న్ అనేది. అందుకే మన క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కు బయట సొసైటీకి దెర్ ఈజ్ నో కనెక్షన్. ఈ 70 years ఎడ్యుకేషన్లో క్లాస్ రూమ్ నుంచి బయటకు పోయిన వాడు దేనికి పనివ్వడు. కనుక నువ్వు సైకిల్ ఎక్కాలి, చిన్న చైన్ పోతే కూడా మెకానిక్ పనిస్తాడు, వాడు చదువు రానుండి వాడు కానీ మెకానిక్ పనిస్తాడు. నీ చెప్పు తెగితే నీకు ఏం చేసుకోలేవు నువ్వు, కనుక చెప్పులు కుట్టేవాడే కావాలి, వాడే చేస్తాడు. మీ ఇంట్లో ఒక ప్లగ్ పోతే పెట్టనీకి రాదు, నేను ఇంత చదువుకున్నావు, ఒక ఫ్యూజ్ ఎగిరితే నువ్వు చేయడానికి రాదు, ఎందుకంటే పనికిరాని వాడివి నువ్వు, దేని పనికిరావు. అందుకే మన దగ్గర ఎడ్యుకేషన్లో, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ అని గాంధీజీ చెప్పాడు. ఇది మన దగ్గర శిశు సమగ్ర విద్య అనే పంచకోశ విద్య, ఇవన్నీ మన దగ్గర ఉండేవి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ. ఇది సమగ్ర విద్య. చదువు అంటే ఉద్యోగం, చదువు అంటే ఐఐటి, చదువు అంటే ఎన్ఐటి, ఇదే కదా. చదువు అంటేనే ఉద్యోగం, చదువు అంటే ఎవరి దగ్గర పని చేయడానికి, కానీ 10 మందికి పని ఇవ్వడానికి కాదు. అందుకే మన ఎడ్యుకేషన్లో, ఇండియన్ థాట్లో ఇవన్నీ ఉండేవి. ఏవి? పంచకోశ విద్య ఉండేది. ఇప్పుడు పంచకోశం మోడర్న్ లాంగ్వేజ్లో మనము ఏమంటాము, ఓవరాల్ ఎడ్యుకేషన్ అంటాం, 360 degrees ఎడ్యుకేషన్ అని అంటాం, కంప్లీట్ ఎడ్యుకేషన్ అంటాం, సమగ్ర విద్య అని కూడా అంటాం. కనుక మనిషి యొక్క సమగ్ర వికాసం కోసం ఎడ్యుకేషన్ కానీ జస్ట్ హెడ్ ఒకటే కాదు, హెడ్, హార్ట్ విషయం ఎందుకు అంటున్నానంటే మనకు వాల్యూస్ కూడా నేర్పించాలి చదువు. కనుక హ్యూమన్ టచ్ లేని ఎడ్యుకేషన్, దయ, కరుణ, జాలి, ఇవన్నీ మిస్ అయిపోయినాయి. అందుకే ఇది మావాడు ఏంది యాసిడ్ పోసాడు అమ్మాయి పైన, మృగాలుగా తయారవుతున్నారు పిల్లలు, ఎందుకు ఇప్పుడు బాధపడతారు? ఇప్పుడు వీళ్ళ కౌన్సిలింగ్ చేయాలండి. ఏం కౌన్సిలింగ్? నీ ఎడ్యుకేషన్లో ఇది మిస్ అయిపోయింది. వాడికి ఒకటి హెడ్ ఉంది అని అనుకున్నాం, వాడికి ఒక హార్ట్ కూడా ఉంది, దాన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి అనేది మన చదువులో మిస్ అయిపోయింది. అసలు చదువు అని అనుకోలేదు. హార్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్, హ్యాండ్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్. మీ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోతే ఇంట్లో వంటగదిలో వెళ్ళి అమ్మతో కూర్చొని బెండకాయలు కట్ చేయమను, చేతులు కట్ చేసుకొని బయటకు వస్తాడు వాడు, ఎందుకంటే పనికిరాని వాడు. ఇంజనీరింగ్ చేశాడు కదా, స్కూటర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయమను. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేదు. కానీ ఇవన్నీ మిస్ అయిపోయి మన ఎడ్యుకేషన్లో ఇంకా మీరు మొఘల్ చరిత్ర, ఆ చరిత్ర, దీని గురించి మాట్లాడుతున్నాను నేను. అయ్యో మొరో, అది సిలబస్, అది ఒక కరికులం, అది ఒక పాఠ్యాంశం మాత్రమే. అసలైన విద్య ఏదైతే ఉందో ఇది సమగ్రంగా లేదు. కనుక సమగ్రమైన విద్య ఒకటే అవసరం. ఇది ఈ దేశంలో ఉండేది. ఐ థింక్ స్మృతి ఇరానీ గారు NDA 1 గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమె షీ హాస్ కిక్డ్ ఆఫ్ దిస్ అంటే ఇనిషియేటివ్, ఆ ప్రోగ్రామ్ ఆమెనే ఇనిషియేట్ చేసింది ఆమె ప్రారంభించారు. ఒక కమిషన్ ఏర్పాటు చేశారు కదా సార్, ఆ కమిషన్ మెంబర్స్ కావచ్చు, దానికి నేతృత్వం వహిస్తున్న వాళ్ళు కావచ్చు, ఒకసారి వారి గురించి చెప్పగలరా? స్మృతి ఇరానీ సమయంలోనే మోడీ గారు ఏం చేశారంటే చాలా అంటే ఎంకరేజ్ చేశారు, విద్యారంగం మీద మనం పని చేయాలి, దీంట్లో మార్పులు ఏమన్నా. ఈవెన్ నేను ABVP నేషనల్ ప్రెసిడెంట్, అప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు, మా టీంను పిలిచారు. మేము 6 మంది వెళ్ళి మా వ్యూస్ చెప్పాం. వారు ఏమన్నారంటే, మీరు ఇన్నేళ్ళుగా విద్యారంగంలో పనిచేస్తున్నారు కదా, ఆర్గనైజేషన్ యాజ్ ఎ స్టూడెంట్, సార్ ఏం కోరుకుంటున్నారు స్టూడెంట్స్, ఏం మార్పు కావాలని కోరుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారా, ఇలాంటి ప్రశ్నలని అడిగారు వాళ్ళు. కనుక విద్యారంగం మారాలి అని చెప్పాము మేము కూడా. ఆ తర్వాత స్మృతి ఇరానీ గారు దేశమంతా కూడా విద్యావేత్తలతో ఒక గ్రూప్ ఫామ్ చేసి వ్యూస్ తీసుకోండి అని చెప్పారు. పబ్లిక్లో ఏముంది, స్టేక్ హోల్డర్స్ అంటాం, స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్,
ముఖ్యంగా వీళ్ళ ముగ్గురితో మీరు తీసుకోండి, వాళ్ళ మనోభావాలను తీసుకోండి. చాలా చాలా పెద్ద ఇది జరిగిందండి. మేము కూడా అంటే రచ్చగట్ట సమావేశాలు వీటిల్లో పేరెంట్స్ అందరూ చెప్పింది ఏంటంటే, రెండే మాటలు మీకు చెప్పేస్తాను. జనరల్ పేరెంట్స్ చెప్తున్నదంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేదని చెప్తున్నారు. వాళ్ళు పిల్లలు రాయలేకపోతున్నారు. మినిమం క్వాలిటీ కదా, 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, ఒక పేజ్ రాయలేరు అని. ఇంకో పేరెంట్ ఏం చెప్తారంటే అసలు మర్యాద ఇవ్వరు, పెద్దలకు మర్యాద ఇవ్వడం తెలియదు, ఏది తెలియదు, ఇది చాలా ఎక్కువగా నోటీస్ అవుతుందండి. వాల్యూస్ లేవు అనేది అందరూ అడుగుతూ ఉన్నారు. తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం లేదు అని. కనుక ఈ 3 విషయాలు కోల్పోయాము. ఇవన్నీ ఇచ్చేటువంటి విద్య కావాలి అని అలా కొన్ని లక్షల మంది ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ కస్తూరి రంగన్ కమిటీ వేశారు. స్మృతి ఇరానీ వేసి ఆమె వెళ్ళిపోయారు, తర్వాత మినిస్టర్ మారారు. కానీ కస్తూరి రంగన్ కమిటీ ఏదైతుందో అది మీరు కనుక ఒక్కసారి దాంట్లో ఆ కస్తూరి రంగన్ మీకు తెలిసిన చైర్మన్ ఇస్రో, గొప్ప చైర్మన్, ఇస్రో చైర్మన్, సైంటిస్ట్, వెల్ నోన్ సైంటిస్ట్. ఆయనకు ఈ రాజకీయాలు తెలియదు, ఆయనకు విద్యారంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఇంకా మిగిలిన 8-9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యావేత్తలు, గొప్ప విద్యావేత్తలు. ఈ దేశంలో వివిధ డిసిప్లిన్స్ నుంచి వచ్చిన అందరూ కూడా డిఫరెంట్ డిసిప్లిన్స్. ఆయన మేనేజ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైన్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశారు, సుమారు 3 years ఎక్సర్సైజ్ ఇది. అంతేకాకుండా దాంట్లో నోటెడ్ పర్సనాలిటీ లైక్ మంజుల్ భార్గవ్ ఫ్రమ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ, ఆయన బెంగళూరు వ్యక్తే, కానీ నోటెడ్ మ్యాథమెటిషియన్, అంటే గ్లోబల్ స్టాండర్డ్స్లో టాప్ 10లో ఆయన వస్తాడు. ఆయన స్వయంగా ఈ రిపోర్ట్ రాశాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతున్నాయో వాటిని ఇందులో వచ్చేటట్టుగా చేశారు. అందుకే నేను ఏమంటానంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మొత్తం ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. వచ్చే జనరేషన్ డిఫరెంట్ జనరేషన్ తయారవుతుంది. మామూలు ఇప్పుడు జనరేషన్లా ఉండరు, వాళ్ళంతా కూడా చాలా డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు అవుతారు. ముఖ్యంగా వచ్చే జనరేషన్ అవుట్ గోయింగ్, ఏదైతే అమెరికా పోదామనే జనరేషన్ కాకుండా ఇండియాకు వద్దామనే జనరేషన్ థింక్ ఇండియా పాలసీ డెవలప్ అవుతుంది వాళ్ళ లోపల. నేను దేశం కొరకు పోయినా కూడా ఒకవేళ ఏదన్నా నేర్చుకొని నా దేశానికి ఏదన్నా ఇవ్వాలనేటువంటి ఒక మైండ్ సెట్ తయారవుతుంది. ఎందుకంటే అలాంటి ఎడ్యుకేషన్ భారత్ కేంద్రిత విద్య ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఇది భారత్ కేంద్రిత విద్య. అలాంటి యువత మనం ఆశించవచ్చు. తర్వాత క్వాలిటీ విషయంలో గ్లోబల్ స్టాండర్డ్ కొరకు ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం గ్లోబల్ స్టాండర్డ్స్లో బాటంలో ఉన్నాం కంప్లీట్గా. పీసా లాంటి మన పిల్లలు పరీక్షలు చేస్తే 82 మంది మొత్తం 82 దేశాల్లో రాస్తే మనం 80వ స్థానంలో 78వ స్థానంలో ఉంటాం అన్నాడు. అంతా అంటే మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అంత పూర్గా ఉంటుంది. ప్రథమ్ తర్వాత ఇలాంటి కొన్ని రిపోర్ట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఏసర్ లాంటి కొన్ని సంస్థలు ఎవ్రీ 1 year 2 yearsకి ఒకసారి వస్తుంటాయి. కనుక ఇప్పటికి కూడా మన పిల్లలు 9th స్టాండర్డ్ స్టూడెంట్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ మ్యాథ్స్ చేయలేడు, అంటే కనీసం కూడికలు ఇవి కూడా చేయలేడు. ఇది మన స్టాండర్డ్, ఇది చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే. కనుక ముందుగా కావాల్సింది ఏంటి అంటే మన విద్యలో నాణ్యత కావాలి. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ ఉందో స్కూల్ ఎడ్యుకేషన్ అలా ఎందుకు వస్తున్నాడో తెలియదు. 1వ తరగతి చేరిన పిల్లోడు 10వ తరగతికి వస్తున్నాడు వితౌట్ లెర్నింగ్ ఎనీథింగ్. అంతే, ఏ ఎగ్జామ్ ఉండదు కనుక 10 వరకు అయితే వస్తున్నాడు. 10లో ఏదో పోరాటం చేస్తున్నాడు, కాపీ కొట్టి అది కట్టి, కానీ నో లెర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్. కనుక ఈ దేశము మీరు లెర్నింగ్ క్రైసిస్ను ఎదుర్కొంటాం. దెర్ ఇస్ ఎ క్రైసిస్, నో లెర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్. లెర్నింగ్ క్రైసిస్ అనగానే ఇంకో పదం గుర్తొస్తుంది నాకు. లెర్నింగ్ క్రైసిస్ కన్నా టీచింగ్ క్రైసిస్ ఉంది. టీచింగే చాలా క్రైసిస్లో ఉంది. టీచర్స్ క్వాలిటీ లేదు, టీచర్స్లో నిబద్ధత లేదు, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కనుక ఇలాంటి బేసిక్ ప్రశ్నలు మనము అడగాల్సిన విషయం. మీరు ఈ తుగ్లక్ గురించి మొఘల గురించి కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. సోకాళ్ళు పెద్దలంతా విమర్శలు చేసే వాళ్ళంతా కూడా ఇది ఎలా ఉంది, నాణ్యత పెంచడానికి మీరు ఏం చేస్తున్నారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ విషయాన్ని అడ్రస్ చేస్తుందా లేదా, ఇది కదా మీరు అడగాల్సింది. నేను ఒక పేరెంట్ అడుగుతున్న విషయం ఇది. మీరు రాజకీయ నాయకులు మీరు ఏమి అడుగుతున్నారు, నేను ఐఎమ్ లీస్ట్ వరీ. కానీ పేరెంట్ అడుగుతున్న విషయం ఇది. నేను గవర్నమెంట్ స్కూళ్ళ గురించి చెప్తున్నా. మీరు డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కాసంత లెర్నింగ్ అక్కడ జరగవచ్చు. కానీ నిరుపేద ఒక రిక్షా పుల్లర్ చైల్డ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఉందా? ప్రైవేట్లో లేదు. మీరు లీవ్ అలోన్ గవర్నమెంట్, ప్రైవేట్లో కూడా క్వాలిటీ ఏం లేదు పెద్దగా. కానీ గవర్నమెంట్లో మాత్రం నథింగ్, జీరో లెవెల్లో ఉన్నాం. దీన్ని పూర్తిగా ఏమంటాం
కదిలించేటువంటి ఒక కొత్త విద్యా విధానము, బేసిక్స్ను అడ్రస్ చేసే ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ, దాని పేరే. అంటే నువ్వు ఫౌండేషనే ప్రాపర్గా ఉండాలి, పునాది బలంగా ఉండాలి. లిటరేసీ అండ్ న్యూమరేసీ అంటే అక్షర జ్ఞానం కానీ లెటర్స్ కానీ, న్యూమరేసీ అంటే నంబర్స్ సరిగా రాయడం, కుడికలు తీసివేయడం, ఇవి తర్వాత రాయడం చక్కగా తప్పులు లేకుండా రాయడం, ఇది గ్యారంటీడ్ అన్నాడు. మీరు 5వ తరగతి పిల్లవాడికి ఏమేమి లెర్నింగ్ జరగాలనో, 6వ తరగతి ఏమేమి లెర్నింగ్ జరగాలనో ఇవన్నీ ఫిక్స్డ్ అన్నాడు. ఈ లెర్నింగ్ జరగకుండా ఇంకొక క్లాస్కి వెళ్ళడానికి వీల్లేదు పిల్లవాడు. అది జరగకపోతే టీచర్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ అష్యూర్డ్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో లెర్నింగ్ ఈజ్ అష్యూర్డ్. యువర్ చైల్డ్ విల్ లెర్న్. వాట్ ఈజ్ ది టార్గెట్ సెట్ ఫర్ ది 5th క్లాస్, 6th స్టాండర్డ్. ఇది నేర్చుకున్న తర్వాతనే 10th వరకు రీచ్ అవుతారు. ఇదే కదా ఇప్పుడు పేరెంట్స్ అంతా కోరుకుంటున్నారు. అది జరగబోతుంది న్యూ పాలసీ. ఇదంతా మీరు సమగ్రంగా వివరించారు. విద్యాభారతి వైస్ ప్రెసిడెంట్గా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా మీరు కూడా కొన్ని రికమెండేషన్స్ చేసి ఉంటారు ఎన్ఈపి కమిషన్కి. చేసిన దాంట్లో మీరు కీలకమని భావించిన రికమెండేషన్ ఏంటి? బాగా కీలకమని భావించిన రికమెండేషన్? ఒకటి, విద్యాభారతి కానీ, నేను విద్యార్థి పరిషత్ ఏబీలో కానీ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి వీటిల్లో మనం వరీ అవుతున్నది ఏంటంటే క్వాలిటీ టు ది పూర్ అనేదే మనము రిపీటెడ్గా అడుగుతున్నాం. తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉండాలి, పూర్కు యాక్సెస్ ఉండాలి. వాడికి డబ్బు కారణంగా విద్య అందకుండా ఉండడము, అది అవకాశం ఉండకూడదు. అందరికీ కూడా ఈ అందుబాటులో ఉండాలి క్వాలిటీ విద్య అని. రెండవ విషయం ఏందని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఈ వర్గాలు అక్కడికి రీచ్ కావాలి అనే విషయం కూడా మేము ఎక్కువ డిమాండ్ చేశాం. కనుక మార్కెట్లో కొనగలిగిన వాడు విద్యను కొనగలిగినా కూడా కొనలేని వాడికి ఏ ఇంచు మందం తక్కువ ఉండకూడదు, కూడా రీచ్ అవ్వాలి. తర్వాత డ్రాప్అవుట్స్ను అడ్రస్ చేయాలి. అనేక సమస్యలు ఉన్నాయి ఇంటి దగ్గర. కనుక 100% డ్రాప్అవుట్స్ను కవర్ చేయాలి. ప్రభుత్వమే దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కడ ఏ కారణంతో డ్రాప్అవుట్ అయినా తిరిగి వాడికి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి అని. మూడవ విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు, నిమ్న వర్గాలు, మహిళలు, వాళ్లకు ఎక్స్ట్రా కేర్తో హైయర్ ఎడ్యుకేషన్ రీచింగ్ కొరకు తగిన ఏర్పాట్లు జరగాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అయితే చదువుతున్నారు అట్లా ఇట్లో, కానీ డ్రాప్ అవుతున్నారు వేరే కారణాలతోటి. కానీ అలా కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహము, సపోర్ట్ సిస్టమ్ ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి. ఇలాంటివి బేసిక్ విషయాలు మనం ఈ ప్రభుత్వాన్ని రిపీటెడ్గా అడిగాము. ఇవన్నీ కూడా రికమెండ్ చేసింది ఎన్ఈపి కస్తూరి రంగన్ టీమ్. ఇవన్నీ కూడా రికమెండ్ చేసింది. ఉదాహరణకు మీరు ఉమెన్ ఎడ్యుకేషన్ విషయంలో ఎంత దూరం వెళ్తుంది అంటే యాక్సెసిబిలిటీ లేకపోతే, స్కూల్ యాక్సెసిబిలిటీ లేకపోతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి స్కూల్కి వచ్చేటందుకు అని. ముఖ్యంగా ట్రైబల్ బెల్ట్లో ఉండేటువంటి ఆదివాసీలు వాళ్ళు ఉంటారు అనుకోండి, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్, ఎట్లయితే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎస్ఈజెడ్, ఇప్పుడు ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్, ఇవి నిర్మాణం జరగాలి అడవుల్లో నిర్మాణం. అంటే ఒక ఉస్మానియా లాంటి ఒక యూనివర్సిటీ అంత క్యాంపస్ పాడేరు లాంటి అడవిలో వచ్చేసింది అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది అది ఊహించండి ఒకసారి. క్యాంపస్ ఉంటుంది, అక్కడ ఫుడ్ ఉంటుంది, పిల్లలు రావచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, అందులోనే చదువు నేర్చుకునే వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కనుక ఈ సౌకర్యాలు ఏదైతే కార్పొరేట్ సౌకర్యాలు ఉన్నాయో ఈ సౌకర్యాలు అడవులకు రీచ్ కావాలి అనేది, ఇవన్నీ కూడా రికమెండ్ చేసింది ఎన్ఈపి, రికమెండ్ చేసింది. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇవ్వాలని చెప్పింది. దాని కొరకు మొదటి నుంచి కొటారి అప్పటి నుంచి కూడా చెప్తున్నది 6% ఆఫ్ జీడిపిలో, అది ఇప్పుడు కూడా మళ్ళీ రికమెండ్ చేసింది. కనుక మోడీ ప్రభుత్వం కూడా తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. మేము ఎన్ని రోజుల నుంచి వచ్చింది, ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం లేదు అని అందరూ అంటారు. కానీ కొత్తగా జరిగేది ఏంటంటే మేము నిబద్ధతతో దీన్ని అమలు చేస్తాం, దీనికి కావాల్సిన బడ్జెట్ను మేము ప్రొవైడ్ చేస్తాం అని వారు పబ్లిక్గా కూడా ప్రామిస్ చేశారు. కనుక అదొక్కటి ఆశ, మనం అడుగుతున్నాయన్నీ కూడా నెరవేరుతాయి ఎన్ఈపి వస్తే అని. ఎప్పటికీ ఇది ఎగ్జిక్యూషన్లోకి రావచ్చు. అండ్ రెండో ప్రశ్న దీనికి అనుబంధంగానే, మీరు ప్రశ్న కాదు ఇన్ఫ్యాక్ట్ అబ్జర్వేషన్, దేశం ఇండిపెండెన్స్ వచ్చిన 70 ఏళ్ల తర్వాత కానీ R&D మీద ఫోకస్ అనేది మనం పెట్టలేకపోయాం. ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రిగా మోడీ ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఎక్కువ అండర్స్కోర్ చేసిన పాయింట్ ఇది. R&D కూడా ఐ థింక్ సూద్ గారు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నారు ప్రధానమంత్రికి. వారి ఇనిషియేషన్ వల్ల పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు ఇదివరకు లేదు. సో ఇక్కడ విజన్
ఒక గ్లోరిఫైడ్ విజన్ మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇదేమన్నా ఎన్ఈపికి సహకరిస్తుందా? అంటే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు దానికి సపోర్టివ్గా సెకండ్ ఇనిషియేటివ్, ఎందుకంటే R&D మీద ఫోకస్ లేకపోవడం వల్ల మనం ఇందాక మీరు చెప్పారు మనం 78వ ప్లేస్లోనే ఎక్కడో ఉండటానికి కారణాల్లో అది ప్రధానమైన కీలకమైన కారణం. దీన్ని మనం ఓవర్కమ్ చేయగలమా ఈ ఇనిషియేటివ్ తోటి? ఒకటేమో మీరు సూద్ గారు వారు ప్రిన్సిపల్ అడ్వైజర్ కనుక వారి సలహా మేరకు జరుగుతున్న పనులు కొన్ని మీరు చెప్పారు. నేను విద్యారంగంతో సంబంధం లేని విషయాలు కానీ ప్రమోట్ చేస్తుంది ప్రభుత్వం, పెద్ద ఎత్తున బడ్జెట్ ఇస్తుంది. కానీ ఎన్ఈపి ఏం చెప్పిందంటే ఎవ్రీ ఇయర్ మినిమం బడ్జెట్ టు బి అలొకేటెడ్ ఓన్లీ ఫర్ అది R&D ఏంటంటే 25,000 crores ఈజ్ మినిమం బడ్జెట్ గా చెప్పింది. దీంతో బిగిన్ చేయండి అని చెప్పింది. కనుక అంత స్పెసిఫిక్ గా ఉంది బడ్జెట్ అలొకేషన్ విషయంలో. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ మూవ్ చేసింది దేశంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కొన్ని యూనివర్సిటీస్ను మనం నిలబెట్టాలి. ఎందుకంటే ర్యాంకింగ్లో మనము ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో టాప్ 100లో రావడమే చాలా కష్టంగా ఉంది. మనం తక్షశిల నలంద చెప్తూ ఉంటాం ఇప్పటికీ, ప్రపంచం ఇక్కడికి వచ్చేది, ఇప్పుడు ప్రపంచం అంతా మన వాళ్ళు పరిగెత్తున్నారు. ఇది మారాలి, దిశ మారాలి. కనుక రివర్స్ రావాలి అంటే ఇక్కడ క్వాలిటీ యూనివర్సిటీస్ రావాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు మద్రాస్ ఐఐటి కానీ, లేకపోతే ఐఐటికి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఢిల్లీ ఐఐటి, కొన్ని 2-3 ఐఐటీస్ ఏం చేస్తున్నాయంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో వాటి యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే డిమాండ్ ఉంది, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకే మనం ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం మొదలు పెట్టాను. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ అని కొన్నిటిని సెలెక్ట్ చేసి, ఉదాహరణకు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ కిందికి వస్తుంది. అండ్ బడ్జెట్ ఇయర్లీ 1,000 crores ఇస్తుంది వాటికి. అయితే ఎన్ఈపి 2020 రికమెండ్ చేసిన దాంట్లో మల్టీ డిసిప్లినరీ అనేది చాలా గేమ్ చేంజర్ కాబోతుంది. కనుక యూనివర్సిటీలో డిసిప్లిన్ అనేది ఇప్పుడు ఒక సింగిల్ డిసిప్లిన్. నేనున్నానండి, వాట్ ఐఆమ్ ఇంగ్లీష్ లెక్చరర్. నేను వాట్ ఈజ్ మై క్వాలిఫికేషన్ అంటే ఇంగ్లీష్ పీజీ చేస్తాము, పిహెచ్డీ చేస్తాము. మీ దగ్గర ఏముంది అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఏదన్నా జాబ్ కొరకు నేను వస్తే ఇంగ్లీష్ ఉంది అని అంటారు. నేనేం చేయడానికి ఇంగ్లీష్, కానీ మీరు దేనికి పని ఇస్తారు, ఇంకేమైనా పని ఏదైనా చేస్తారా, కొన్ని కంప్యూటర్ స్కిల్ ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఉంది అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందా, నాకు ఏవి రావండి, ఇంగ్లీష్ వస్తుంది, వెళ్ళండి అంటారు. నేను దేనికి పనికి రాను మీకు. కనుక ఈ రోజుల్లో ఒక స్టూడెంట్ ఏమన్నా ఒక సింగిల్ డిసిప్లిన్ అనేది 75 ఏళ్లలో మనం చేసిన పొరపాటు ఏంటంటే ఈచ్ స్టూడెంట్ సింగిల్ డిసిప్లిన్ తయారు చేశాము. తర్వాత స్పెషలైజేషన్ ఫోకస్ ఉండేది ప్రతిదీ కూడా. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఒకటే హార్ట్ అంటే హార్ట్ ఒక్కటే, ఆ పక్కలో కూడా ఇంకోటి ఏదైనా చూడలేడు వాడు. కనుక కన్ను అంటే కన్ను ఒక్కటే అని. ఆ విధంగా ఏమవుతుందంటే ఫోకస్ సింగిల్ డిసిప్లిన్ ఇప్పుడు మల్టీ డిసిప్లిన్గా మారబోతుంది ఎడ్యుకేషన్. కనుక ఒక్కొక్కరు 4-5 డిసిప్లిన్స్లో కూడా యూనివర్సిటీస్ అన్నీ మల్టీ డిసిప్లిన్ యూనివర్సిటీస్గా మారబోతున్నాయి. ఈ ఎన్ఈపి ఏం చేసిందంటే 2020 40,000 కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర, 900 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 40,000 ఈ 900 కలిపి చిన్న యూనివర్సిటీస్గా మారబోతుంది సుమారుగా. అంటే ఒక 30 యూనివర్సిటీస్ అవుతాయి. 900 30 యూనివర్సిటీస్గా మారబోతాయి. ప్రతి ఉదాహరణకు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీకు మల్టీ డిసిప్లిన్ ఉంటాయి, అన్నీ ఇవి ఉంటాయి, అది ఒక యూనివర్సిటీ అని అనుకుందాం. కానీ CBIT కాలేజ్ ఉంది అనుకోండి, అది యూనివర్సిటీ అంటామా అనలేము, ఒక ఇంజనీరింగ్ కాలేజ్. కానీ అక్కడ MBA ఉంటుంది, ఎందుకంటే ప్రాఫిట్ ఉంది కనుక MBA నడిపిస్తున్నారు. భవిష్యత్తులో మీరు సింగిల్ డిసిప్లిన్ కాలేజెస్ ఉండడానికి వీల్లేదు, అటువంటి ఒక చట్టం వస్తుంది. అప్పుడు ఇంకా CBIT నేను ఎన్ఈపి అడ్రస్ చేశాను, వాళ్ళు అడిగిన ప్రశ్న చెప్పాను, మీరు ఏం చేయాలి అని అంటే మీరు మల్టిపుల్ కోర్సెస్ ఆఫర్ చేయాలి. కామర్స్లో ఒక కోర్స్ ఆఫర్ చేయాలి, మేనేజ్మెంట్లో ఒక కోర్స్ ఆఫర్ చేయాలి, లాలో ఒక కోర్స్ ఆఫర్ చేయాలి. మీ క్యాంపస్ ఒక వైబ్రెంట్ క్యాంపస్గా ఉండాలి. క్యాంపస్ అంటే ఒకే రకమైన విద్యార్థి ఉండకూడదు. కనుక సైన్స్, సోషల్ అందరు కలిపినట్టు దాని వైబ్రెంట్ క్యాంపస్ అంటారు. ఇప్పుడు ఈ నేను చెప్పిన 40,900 కలిపి 30 యూనివర్సిటీస్ ఏవైతే తయారవుతాయో అన్ని యూనివర్సిటీస్ అలా తయారవుతాయి. దీంట్లో ఒకటి ఓన్లీ టీచింగ్ యూనివర్సిటీస్ ఉంటాయి. రెండో రకం ఏముంటాయంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ కలిపి ఉన్న యూనివర్సిటీ. కొన్ని యూనివర్సిటీస్ ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అది ఓన్లీ రీసెర్చ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయన్న. సో రీసెర్చ్కు ఇంత ప్రాధాన్యత ఉండబోతుంది. కనుక దేశంలో ఒక్కసారి మనము విదేశాలకు వెళ్ళే ఈ సరుకు అంతా తగ్గిపోతుంది, ఇక్కడే రీసెర్చ్ జరుగుతుంది, ఇక్కడే ఫండింగ్ అలొకేషన్ జరుగుతుంది. ఇది ఎన్ఈపి తీసుకుంటున్నటువంటి జాగ్రత్త, గ్రేటెస్ట్ ఇనిషియేటివ్. ఐ బిలీవ్ సార్, అంటే ఈ మధ్యకాలంలో కేంద్రీయ విద్యాలయాల్లో
ఈ రకమైన ఇనిషియేటివ్ని నేను నోటీస్ చేయడం జరిగింది. అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే కాదు మ్యాథ్స్తో పాటు కామర్స్ తీసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్తో పాటు ఎకనామిక్స్ తీసుకోవచ్చు. ఇలా ఈ వివిధ కోర్సుల సమ్మేళనం అనేది కనిపిస్తుంది. అయితే +2 లెవెల్ ఇది ఓకే. +2 పూర్తయిన తర్వాత వాళ్ళు ఎంచుకోవటానికి +3 +4 ఉంటుంది కదా నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. గ్రాడ్యుయేషన్ దానికి కూడా ఎన్ఈపీ ఏమన్నా సజెషన్స్ ఇస్తుందా, రికమెండేషన్స్ చేస్తుందా? అవును, అంటే స్కూల్లోనే ఈ మల్టీ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్కూల్ అంటే మనకు తెలంగాణ, ఆంధ్రాలో ఏముందంటే ఇంటర్మీడియట్ విడిగా పోయి అది కాలేజ్ అని అనుకుంటాం. నో, 12th వరకు స్కూల్. సిబిఎస్ఈ సిలబస్ అలాగే ఉంది. కనుక 9th, 10th, 11th, 12th ఈ హైయర్ ఎడ్యుకేషన్ అవుతుందో ఇది హైయర్ ఎడ్యుకేషన్, ఇవి కాలేజ్ అన్నట్టు. ఇక్కడ మనకు మల్టీ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లం అంతా ఇంతవరకు ఏముండే అంటే ఇంటర్మీడియట్ రాగానే మీ అబ్బాయి బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా అంటే అర్థం ఏంటి అంటే ఎంపీసీ అనగానే మ్యాథ్స్ స్ట్రీమ్ అని, తర్వాత బైపీసీ బయాలజికల్ స్ట్రీమ్ అని, సైన్స్ స్ట్రీమ్ అని, లేదు కామర్స్ స్ట్రీమ్ అని, ఆర్ట్స్ స్ట్రీమ్స్ తీసుకునడం వల్ల డివిజన్ అంతా కూడా నేను ఉదాహరణకు నేను ఎంపీసీ అని మ్యాథమెటిక్స్ నా ఇంట్రెస్ట్ అండి. మ్యాథ్స్ తీసుకున్న పాపానికి కంపల్సరీ నా మీద ఏంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంపల్సరీ అంటారు. నా కెమిస్ట్రీ పడదనుకుందాం కాసేపు, కానీ కంపల్సరీ అది. కనుక ఇది ఒకటి తీసుకుంటే 2 ఉచితం అన్నట్టుగా ఇది పథకం ఉండేది. ఇన్ని రోజులు నా ఇంట్రెస్ట్ ముఖ్యం కాదు, మీ ఇంట్రెస్టే ముఖ్యం, ఎడ్యుకేషన్ పాలసీ అలా ఉండేది. ఇప్పుడు ఇది బ్రేక్ చేయబోతున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్మీడియట్లోనే పిల్లలు వాళ్ళకి ఇష్టమైన కోర్సెస్ తీసుకుంటారు. ఈ బఫే సిస్టంలో ఉంటూనే ప్లేట్ ఐటమ్, ఇక్కడ ఐటమ్, అక్కడ మొత్తం తిరిగి వచ్చి తన ఇష్టమైన 4 ఐటమ్స్ పెట్టుకొని హాయిగా తింటాడు. అలా కాకుండా బంతిలో కూర్చుంటే వాడు అన్నీ వేసిపోతారు. లేకపోతే ఉడిపి హోటల్లో అన్నీ తెచ్చి పెడతాడు, 20 కర్రీస్ పెడతాడు, అందులో 4 వేస్ట్ అవుతాయి, 10 వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి పద్ధతి. కనుక ఇప్పుడు దీంట్లో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే స్టూడెంట్ చాయిస్ ఈజ్ సుపీరియర్ అన్నట్టు. స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, వాడి ఇష్టాల బేస్డ్గానే ఎడ్యుకేషన్ ఉంటుంది. అందుకని కాంబినేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నీ మారబోతున్నాయి. కొత్త కాంబినేషన్స్ మనము చూడబోతున్నాము. కనుక ఇప్పుడు అందరు స్టూడెంట్స్ కూడా, మీరు కామర్స్ తీసుకుంటే వాడు కంప్యూటర్స్లో ఒక కోర్సు దీనికి కనెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఆ రెండింటి వల్ల ఉపయోగం ఉంటుంది. అప్పుడు ఈయన చాయిస్ ఇస్తుంది కనుక, స్టూడెంట్ ఇది కనుక, పేరెంట్స్ కనుక తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇక్కడ వరకు ఓకే సార్. గ్రాడ్యుయేషన్ లెవెల్లో దీనికి తగ్గ కోర్సుల డిజైనింగ్ కూడా జరుగుతుందా? ఎన్ఈపీ సజెషన్స్ చేసిందా? గ్రాడ్యుయేషన్ అనేది రాబోయే రోజుల్లో 4 సంవత్సరాలు ఉంటుంది డిగ్రీ అనేది. ఫస్ట్ ఇయర్ ఇట్స్ నాట్ 3 years కాదు, 4 years ఉంటుంది. లైక్ ఆనర్స్. ఆనర్స్ లాగా ఉంటుంది. మీరు సర్టిఫికేషన్ కూడా అలాగే ఉంటుంది. 1 year చేసి మీరు డ్రాప్ అయిపోయింది అనుకోండి, సర్టిఫికేట్ కోర్స్ ఇస్తారు. 2 years డ్రాప్ అయితే ఏదో డిప్లొమా లాంటిది అట్లా ఇస్తారు. 3 years క్రాస్ అయితే డిగ్రీ ఇచ్చేస్తారు. 4th year హానర్స్ ఇస్తారు. అంత లిబర్టీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. తర్వాత మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఉంటుంది. ఎప్పుడైనా ఎంటర్ కావచ్చు. ఉదాహరణకు మీ అమ్మాయి పెళ్లి చేయగానే ఆపేస్తుంది, డ్రాప్ అవుట్ అవుతుంది. మళ్ళీ ఒక హస్బెండ్ ఉండి అయ్యి చదువు ఏమవుతుంది అని, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆమె ఏదో ఒక కోర్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏదో బాంబే వెళ్ళిపోయారు, అక్కడ వేరే కోర్సులు ఉంటాయి, కాలేజ్ మారిపోతుంది. వీటన్నిటికి కూడా ఎలాంటి ఏర్పాటు ఉందంటే, నేను ఇక్కడ 2 ఏళ్ళు చదివాను, నా క్రెడిట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. సర్టిఫికేట్స్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది ఇప్పుడు. కనుక ఏబీసీ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అని ఈ సిస్టమ్ రాబోతుంది. ఆన్లైన్లో ఫీడ్ చేసి పెడతారు. నేను బాంబే వెళ్ళినా, మెడ్రాస్ వెళ్ళినా నాకు రెడీగా ఉంటాను. నా క్రెడిట్స్ అన్ని 2 years వాల్యూ ఎడిషన్స్ విల్ బి ఎంటర్డ్ ఇంటూ దట్. 2 years ఆగానే అదివన్నీ వేస్ట్ కావు. గతంలో ఏమైతే 2 years చదివింది మా అమ్మాయి అంతా వేస్ట్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావాలి, నథింగ్ లైక్ దాట్. మీకు అన్నీ కూడా మీ క్రెడిట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కనుక ఈ 2 years క్రెడిట్స్ ఏవైతున్నాయో అవి తీసుకొని మీరు ఇక్కడ ఆర్ట్స్ చదివింటారు, అక్కడ సైన్స్కి వస్తారు, లేదా ఇక్కడ సైన్స్ చదివింటారు, అక్కడ ఆర్ట్స్కి వస్తారు. అయినా క్రెడిట్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు రిమైనింగ్ 2 years కూడా చదువుకోవచ్చు. ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే దీన్ని మామూలు ఫ్లెక్సిబిలిటీ కాదు. కనుక కోర్సు మార్చుకోవచ్చు, నీ క్రెడిట్స్ వేస్ట్ కాకుండా పెట్టుకోవచ్చు. ఇంత ఫ్లెక్సిబిలిటీ, అందుకే లిబరల్ ఆర్ట్స్ అని అంటాం. వచ్చే 4 ఏళ్ళు డిగ్రీ అనేది లిబరల్ ఆర్ట్స్గా పేరు పెట్టారు. కనుక సైన్స్ ఇవన్నీ స్ట్రీమింగ్ ఏముండదు. ఆ విధమైన ఒక ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడున్న పిల్లలు. ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా ఇమాజిన్ చేయలేకపోతున్నారు. కానీ చాలా పెద్ద మార్పు, ఊహించనంత మార్పు. ఇందులో మళ్ళీ మీకు వొకేషనల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు కావాలి, ఒక వృత్తిలో ఇంకా ఎక్స్పర్ట్ కావాలంటే దాన్ని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే.
ఇలా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండే ఒక విద్యా విధానం మనం కళ్ళతో చూడబోతున్నాం. అంటే ఒక వైవిధ్యమైన కెరియర్ని చూస్ చేసుకోవటానికి కూడా ఇక్కడ పునాది పడుతుంది అనుకోవచ్చు. ఎస్, అలాంటి పునాది పడుతుంది. మీరు అంతేందుకండి, లాంగ్వేజెస్ను కూడా ఎక్కువ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ తీసుకొని మీరు సాంస్క్రిట్, తెలుగు లాంటివి 2-3 తీసుకొని ఇంకొక కోర్స్, ఒక సైన్స్ సంబంధించిన ఒక కోర్సు కూడా డిజైన్ చేసుకోవచ్చు. కనుక మీ చేతిలో ఉంటుంది ఇంకొకటి, నేను ఈ కాలేజీలో చదువుతున్నాను, నాకు ఇక్కడ కోర్సెస్, నేను అనుకున్న కోర్స్ ఇక్కడ లేదు, నేను బేసిక్గా ఈ కాలేజ్ స్టూడెంట్, కానీ ఫలానా ఒక సబ్జెక్ట్ కోసము ఇంకొక కాలేజీ కూడా వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది. అది కూడా ఈ పాలసీలో భాగం. అందుకని ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మనకు స్టార్ట్ అయింది క్లస్టర్స్ అంటాం. ఒక యూనివర్సిటీకి అనుబంధంగా కాదు, ఇప్పుడు ఒక 10 కాలేజీలు కలిపి ఒక క్లస్టర్ అంటారు. ఈ క్లస్టర్లో మీరు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. స్టూడెంట్ ఎప్పుడైనా ఏ కాలేజ్ కన్నా వెళ్ళొచ్చు, క్లాస్ అటెండ్ కావచ్చు. స్టూడెంట్ ఈజ్ ఎట్ లిబర్టీ టు స్టూడెంట్ ఈజ్ ఫ్రీ, ఈజ్ ఫ్రీ అన్నట్టు. ఆయన ఈజ్ కన్ఫైన్ టు 1 కాలేజ్, వేర్ అక్కడ కాలేజ్ స్టూడెంట్గా ఆయన రిజిస్టర్ అవుతాడు, కానీ సబ్జెక్ట్స్ ఇంకో దానికి వెళ్ళడానికి లిబర్టీ ఉంటుంది. ఇలాంటి అంటే మనం ఇవన్నీ చాలా మందికి కింది వరకు ఇవన్నీ మనం విజువలైజ్ చేసుకుంటున్నాం. మెటీరియలైజ్ అయ్యేప్పటికీ ఎంత కాలం పట్టచ్చు అంటారు? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకు. బేసిక్గా ఇబ్బంది అంతా ఎక్కడ వస్తుందంటే, కేంద్రము ఒక పాలసీని తెచ్చింది, రాష్ట్రాలు ఈ పాలసీని యాక్సెప్ట్ చేయాలన్నా చేయకూడదా? ఇది ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది రెండిటికి చెందిన సబ్జెక్ట్ కనుక సెంట్రల్ చెప్పినంత మాత్రాన కేంద్రం రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలని ఎక్కడా లేదు. ఉదాహరణకు పాలిటిక్స్ కారణంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నేను బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎన్ఈపీ ఇంప్లిమెంటేషన్ మొదలైంది. అయితే ఉదాహరణ కర్ణాటకలో ప్రారంభమైంది, తెలంగాణలో కాలేదు, ఎందుకంటే బీజేపీ పాలితం కాదు కాబట్టి. అయితే అక్కడ ప్రారంభమైంది, కానీ ఒకసారి కాంగ్రెస్ రాగానే వాళ్ళు రద్దు చేశారు, ఎన్ఈపీ మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పేసి. ఇలా జీవితాలతో ఆటలు ఆడుకునేటువంటి అంటే రాజకీయ నాయకులు మినిమం ఇది లేకుండా ఎప్పుడైనా మీరు కరికులం మార్చండి కావాలంటే. మేము ఇటువంటి పాఠ్యాంశాలు మేము చెప్పాలని లేదు, మాకు టిప్పు సుల్తాన్ని మేము చెప్పి తీరాలి అనుకున్నారు అనుకోండి, మార్చండి. కానీ పాలసీ ఉంది చూడండి, పాలసీ అనేది ఒక 50 ఏళ్లకు అయ్యే పాలసీ, ఇది ఇంతవరకు లేదు. ఏడాదికి ఒకసారి మార్చరు కదా పాలసీ. ఇట్లా మార్చకూడదు. కనుక ఇప్పుడు మనకి ఇంతవరకు ఎడ్యుకేషన్ 10+2+3 అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషనే 5+3+3+4గా వచ్చింది. ఇది స్టడీ చేయాల్సింది ఉంది చాలామంది. ఇది గేమ్ చేంజర్ కాబోతుంది. మొత్తం విద్యారంగం యొక్క భారీ మార్పులు దీంట్లో జరుగుతున్నాయి స్కూల్ ఎడ్యుకేషన్లో. ఈ పాలసీ తెచ్చి దీనికి కావాల్సిన క్లాస్ రూమ్ సిచ్యువేషన్ మారుస్తారు రేపు. మేము ఉదాహరణకు డిగ్రీ విషయం చెప్పాము. డిగ్రీ విషయము ఈ కోర్సు తీసుకునే వాళ్ళు 10 మంది ఉన్నారు, ఈ కోర్సు 20 మంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద క్లాసులు 200 మంది ఉండే క్లాసుల సిస్టమ్ పోతుంది అండి. ఇంతవరకు అలా ఉండేది, 100 మంది అడ్మిషన్, 200 మంది అడ్మిషన్, ఒకే దాంట్లో ఒకడే పాఠం చెప్పండి. నో 30 మందికి మించదు క్లాస్ రూమ్. అలాంటి క్లాస్ రూమ్లు వస్తాయి రాబోయే రోజులలో. ఇది పాలసీ ఫ్రేమ్ అయిపోయి క్లాస్ రూమ్ సిచ్యువేషన్ మారినాక కొత్త ప్రభుత్వం నో మేము ఇది పాత విధానమే పోతామని అంటే క్లాస్ రూమ్లు మారుస్తారా, మళ్ళీ అన్నీ మారుస్తారా? 2 ప్రధానమైన ప్రశ్నలు మీరు చెప్పిన దానికి అనుబంధంగా. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ ఉంది, సపోజ్ ఇట్స్ హైపోథెటికల్, ఎన్డీఏ వెళ్ళిపోయి యూపీఏ వచ్చిందే అనుకుందాం, హైపోథెటికల్ క్వశ్చన్, వాళ్ళు దీన్ని రివ్యూ పెడతారుగా మళ్ళీ వెంబడే? అంటే వాళ్ళు అలా పెట్టకూడదని కదా మనం కోరుకుంటున్నాం. అందుకే పాలసీలు మార్చొద్దు ఎప్పుడు కూడా, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా స్కీమ్స్ మార్చుకోండి. కొన్ని చిన్న స్కీమ్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ మార్చుకోవచ్చు, కానీ పాలసీ విషయంలో ఒక 10 years 20 years ఆ గ్యారంటీ ఉండాలి. ఎందుకంటే రివర్స్ అయితే మాత్రం దేశం నష్టపోతుంది. నేను ఇంతవరకు చెప్పాను, మీరు ఇంతవరకు మీరు అడ్రస్ చేయలేదు ఈ రోజు వరకు కూడా, క్వాలిటీ లేదు విద్యలో అని. ఇప్పుడు మీకు 1వ తరగతి కూడా లెర్నింగ్ అష్యూరెన్స్ ఉంది, 2వ తరగతి అష్యూరెన్స్ మీకు నేను చెప్పలేదు. కానీ 10 yearsలో 5+3+3+4లో 3rd క్లాస్లో 6th క్లాస్లో 8th క్లాస్లో కామన్ ఎగ్జామ్ ఉంటుంది దేశం అంతా కూడా. రైట్. మీకు ఆన్లైన్లో మార్కులు ఉంటాయి. ఎక్కడైనా కూడా మీ అబ్బాయి బాంబేలో ఉంటే కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఈ మార్కులలో తేడా వస్తే, స్టాండర్డ్స్ రీచ్ కాకపోతే చైల్డ్ వెంటనే అక్కడ ఆపేస్తారు, 3 నెలలు ఆపేసి అవన్నీ నేర్చుకున్న తర్వాత పంపించే ఏర్పాటు ప్రమోటెడ్. ఇంత పెద్ద వ్యవస్థలు, ఆన్లైన్ సిస్టమ్, నేషనల్, అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్.
కంటిన్యూస్ ఏదో సమ్మర్ అవగానే సెలవులు ఎవరిని ఇవ్వటం ఇలా ఆపరు. ఉండదు. స్టూడెంట్ని ఆపరు, కంటిన్యూస్ జరుగుతుంది. ఓ నేషనల్ 3 నెలల ముందర 3 నెలల తర్వాత ఉంటారు మహా ఉంటే. అంతే అంతే. అయితే నేషనల్ టెక్నాలజీ ఫోరం అని దీని కొరకు ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఒకటి ఏర్పాటు చేసి కేంద్రం దేశంలో ఉన్న అన్ని స్కూల్స్ను కనెక్ట్ చేయబోతుంది. అందుకే ఇవి పెద్ద వ్యవస్థలు ఏర్పాటు అవుతున్నప్పుడు ఇంతకుముందు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విషయం చెప్పాను నేను. ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ బాడీస్ తయారవుతాయి. ఇంత పెద్ద మార్పు చేస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం వచ్చేసి నో మేము రద్దు చేసేస్తామని అంటే దుర్మార్గం అవుతుంది కదా. అందుకనే నేను ఏమంటున్నా అంటే వచ్చే ప్రభుత్వాలకు ఆ విజ్ఞత ఉండాలి, ఏది మార్చకూడదు ఏది మార్చాలి అనేది ఉండాలి. నేషన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్, నాట్ యువర్ పొలిటికల్ ఇంట్రెస్ట్. అది మనం అంతా కోరుకోవాల్సింది. ప్రజలు కూడా ఇది అర్థమైన రోజు ప్రజలు కూడా తిరస్కరిస్తారు ఇటువంటివన్నీ కూడా. ఊరికే పిచ్చి పిచ్చిగా తుగ్లక్ చర్యలు అంటాం, అలాంటివి చేయకూడదు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా. మనం కోరుకుంటాం, అంతకన్నా చేయగలిగింది లేదు. కాకపోతే ఇప్పుడు పాలసీ విషయంలో మోడీ ప్రభుత్వం ఆలోచించింది. ఎప్పుడైతే కేసీఆర్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంకా కొన్ని ప్లేసెస్ ఇంప్లిమెంట్ చేయలేదు. వీళ్ళు ఏమో కేరళ చేయదు, వెస్ట్ బెంగాల్ చేయదు. చేయదు. కాకపోతే నేను చెప్పిన ఇంతకుముందు ఎడ్యుకేషనల్ జోన్స్ లాంటివి, లేకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ కానివి, లేకపోతే క్లస్టర్స్ కానీ, ఇటువన్నిటి కొరకు కూడా ఫండింగ్ కేంద్రం ఇస్తుంది అనుకోండి. ఒకవేళ రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఎక్కడ ఫండ్ ఉంటే వాటి వైపు వెళ్తాయి. యూజీసీ ఫండ్స్ ఉన్నాయనుకోండి, స్టేట్ యూనివర్సిటీస్ కూడా వింటూ ఉంటాయి. చీమలు చేరుతాయి. వీళ్ళు ఫండ్ ఇవ్వలేరు కనుక కేంద్రం ఫండ్స్ ఇస్తుంటే వీళ్ళు అలాంటి ఒక పద్ధతి వాళ్ళు అవలంబించబోతున్నారు. పెద్ద ఎత్తున ఫండింగ్ ఇవ్వడం, వాటిని అన్నిటిని కూడా ఓకే చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఓకే చేస్తాయి. ఇది ప్రాక్టీస్లో ఉంది, అదొకటే ఆశ. మురళీ మనోహర్ గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. మీరు విద్యాభారతి నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. విద్యాభారతి 5 యూనివర్సిటీలని కాంటెంప్లేట్ చేస్తుంది. ఏమైనా ఇన్వోగ్లో ఉన్నాయా ఆల్రెడీ? బెంగళూరులో చాణక్య యూనివర్సిటీ. మేము ఈ 5 కూడా అంటే మోడల్గా, మీరు శిశు మందిరాలు విని ఉంటారు. శిశు మందిరం పిల్లోడు బయటకు వచ్చాడంటే వాటిలో కొన్ని విలువలు ఉంటాయిరా అని చెప్తారు. వాడికి పెద్దల్ని ఎట్లా గౌరవించాలో తెలుసు, మినిమం తెలుసు. చదువు అని అంటే కేవలం ర్యాంకులు కాదు, ఫౌండేషన్ ఎడ్యుకేషన్, ఐఐటి కాదు. అలాంటి ఒక భారత్ కేంద్రిత విద్య యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ విద్యాభారతి ప్రారంభించబోతుంది. 5లో ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యి ఒక 1 year అకాడమిక్ ఇయర్ కూడా పూర్తయినటువంటి యూనివర్సిటీ చాణక్య. ఒకటేమో దాంట్లో వాల్యూస్తో పాటు గ్లోబల్ స్టాండర్డ్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అట్లా కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు పీజీ విత్ డిగ్రీ ఉంటాయి అలాంటి కోర్సెస్. ఓకే, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, +2 అయిన తర్వాత కొన్ని కోర్సెస్ అలా డిజైన్ చేశారు. చాలా ఉన్నాయి. ఇంకా ఎక్స్పాన్షన్ వైపు వెళ్తా ఉంది. ఇప్పుడు కొత్తను అది 1 year 2 years అయింది. ఎలా ఇప్పుడు మీరు అది కర్ణాటకలో చాణక్య స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయిందండి? అది 2nd year అయిపోయింది. 2nd year, ఓకే. అంతే. తర్వాత గౌహతిలో ఒక యూనివర్సిటీ స్టార్ట్ అయింది, 1 year మాత్రమే అయింది. సేమ్ ఇలాంటి స్టాండర్డ్స్తోనే ఉంది. నోయిడాలో ఒక రీసెర్చ్ సెంటర్, మెయిన్గా రీసెర్చ్, ఇంతకుముందు చెప్పిన రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ నోయిడాలో ఒకటి. ఇప్పుడు ఇంకా అడ్మిషన్స్ జరగలేదు అక్కడ. అలాగే కొన్ని రాజస్థాన్ లాంటి స్టేట్లో, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లో ప్రపోజల్స్ ఉన్నాయి. ఇలా 5 అయితే మేము కొన్ని మోడల్స్ నిలబెడదాము అనే ప్రయత్నంలో ఉన్నాము. ఎలా ఉంది రెస్పాన్స్ పేరెంట్స్ నుంచి? ఎక్సలెంట్ అండి. బెంగళూరు మామూలుగా లేదు, చాలా అద్భుతమైన రెస్పాన్స్. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ వస్తున్నారు అక్కడికి. ఓకే, లైక్ అనదర్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎస్, ఎగ్జాక్ట్గా ప్రైవేట్ యూనివర్సిటీ, కానీ సెంట్రల్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఫీజెస్ మోత కూడా అంతగా ఉండదు. ఎక్కువ ఫిలాంథ్రఫీస్లో స్పాన్సర్ చేస్తున్నారు చాలామంది. జిందాల్ లాంటి కొన్ని కంపెనీస్ కూడా స్పాన్సర్ చేస్తున్నాయి. వితరణశీలు ఉన్నారు కాబట్టి. టాటా సీట్ అంటే వీటిలో ముందరుంటారు. కార్పొరేట్ అది ఉంటాయి ఫండ్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి, కానీ ఆ ఫండ్స్ ఇస్తున్నారు. అలాంటి ప్రయత్నమే, అంటే స్టూడెంట్ను బర్డెన్ తగ్గిద్దామనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. రైట్. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ దేశవ్యాప్తంగా. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాని ఇంప్లిమెంటేషన్ మొదలైంది. దీని ఫలాలు అందుకోవాలంటే ఇంకొక 4-5 ఏళ్ళ దాకా మనం ఆగాల్సి ఉంటుంది. అయితే ప్యారలల్గా విద్యాభారతి సంస్థ దేశవ్యాప్తంగా 5 యూనివర్సిటీస్ స్టార్ట్ చేసింది. విద్యాభారతి నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మురళీ మనోహర్ గారు ఒక సీనియర్ అకాడమిషియన్గా వారి మనసులో ఉన్న ఆలోచనలు, సమాజంతో వారు ఇంటరాక్ట్ అయినప్పుడు సమాజం నుంచి వచ్చిన అభిప్రాయాలు, వీటన్నిటిని సమ్మిళితం చేసి
ఇటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా తయారు చేసిన ప్రణాళికలు ఆ యూనివర్సిటీల్లో అమలవుతున్నాయి. వీటితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ రావాలి. అలాగే 5+3+3+4 ఈ సిస్టమ్ కూడా ఒకటి రాబోతోంది. అండ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మ్యాథమెటిక్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండి దేవుడా అంటూ ఇష్టం లేకపోయినా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాల్సిన ఆ తలనొప్పి నాకు లేకుండా చేయడానికి, అంటే భవిష్యత్తులో స్టూడెంట్స్కి లేకుండా చేయడానికి, ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో చదువుకుంటూ సైమిల్టేనియస్గా దాంతోపాటు లా చదువుకోవటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవటం. సో ఒక రంగంలోనే కాకుండా 4-5 రంగాలలో ఏకకాలంలో నిష్ణాతులు కావటానికి కావాల్సిన బలమైన పునాదిని ఏర్పాటు చేసే ఒక వ్యవస్థ రాబోతోంది. మంచి మనసుతో స్వాగతించాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. అలాగే సంకుచిత రాజకీయ ప్రయోజనాలు, సంకుచిత రాజకీయ పార్టీల ప్రయోజనాలు వీటికి దూరంగా పెట్టి దేశవ్యాప్తంగా ఇటువంటి విద్యా విధానాన్ని స్వాగతించాల్సిన అవసరం చాలా రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంది. లెట్స్ హోప్ సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి విద్యా కుసుమాలు విరుస్తాయని, ఖచ్చితంగా వాటిని ఇక్కడి విద్యార్థులు కూడా ఆఘ్రాణిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.